నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఆరవ శ్రీధర్ రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన మీద జరుగుతున్న ప్రచారం పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం. అరవ అవుట్ ఏంటి? అరవ అవుట్ ఏంటి? ఏమైంది? గత కొన్ని రోజులుగా వింటున్న వార్తలు. అరవ శ్రీధర్పై కమిటీని వేశారు పవన్ కళ్యాణ్ గారు. చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి తప్పు జరిగితే. కమిటీ పలు ప్రశ్నలు వేసిందట. దీన్ని తట్టుకోలేక మధ్యలోనే ఆయన బయటికి వచ్చినట్లు సమాచారం. నా దగ్గర ఉన్న ఆధారాలు త్రిసభ్య కమిటీకి ఇచ్చేశాను. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో నాకు తెలియదు. అరవ శ్రీధర్ మాట్లాడిన మాటలు ఏంటి? ఒక్కసారిగా అరవ శ్రీధర్ ఈ రకంగా మాట్లాడుతున్నాడు. చాలా టెన్షన్గా ఉన్నట్టున్నారు, ఆందోళనలో ఉన్నట్టున్నారు, ఆవేదనతో ఉన్నట్టున్నారు. అంటే మరి ఎమ్మెల్యే స్థాయి ఊహించిన విధంగా, అనుకోని విధంగా రాత్రికి రాత్రి ఎమ్మెల్యే అయిపోయారా అంటే అరవ శ్రీధర్ విషయంలో అయితే అవుననే చెప్పాలి. అసలు ఆయన రేస్లోనే లేడు, ఆయనకి అసలు సంబంధమే లేదు. అక్కడున్న ఒక సీనియర్ నాయకులు రూపానందరెడ్డి ఆయన శిష్యుడిగా కొనసాగాడు. తర్వాత జరిగిన పరిణామాలు, ఈయనకి ఆల్ ఆఫ్ సడన్గా టికెట్ రావడం, సో రిజర్వేషన్లో భాగంగా వచ్చింది. అది కూడా లాస్ట్ మినిట్లో రావడం జరిగింది. అప్పటి వరకు కూడా ఈయన అసలు రేస్లో లేడు, వేడాయన ఉన్నాడు. ఆయనకు ఆల్రెడీ బీఫార్మ్ ఇచ్చేస్తాం అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక్కసారిగా ఈక్వేషన్స్ మారినాయి. అనుకోని విధంగా అరవ శ్రీధర్కి అదృష్టం వరించింది. మరి అదృష్టం నిలబెట్టుకున్నాడా అంటే నిలబెట్టుకోలేదేమో అనే వార్తలు వస్తున్నాయి. కమిటీ నివేదికపై ఇప్పుడు ఆయన భవితవ్యం ఆధారపడి ఉందండి. సరే, ఓకే, ఎమ్మెల్యే పదవి ఊడిపోతుందో ఇవన్నీ అవసరం కాదు. పార్టీ నుంచి మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరి ఆ కమిటీ ఏమివ్వబోతున్నది? గత వారం రోజులుగా చూస్తే అరవ శ్రీధర్ అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయన అసలు బయటికి రావడానికి భయపడే పరిస్థితి. అసెంబ్లీలో వీడియో కాల్ మాట్లాడిన వీడియో కొత్తగా ఆ వీణ బయట పెట్టింది. ఇదిగో అసెంబ్లీ నుంచి కూడా నాతో మాట్లాడాడు, నాతో ఇలా ఉండేవాడు అని. సరే, మరి నీతో ఇలా ఉండేవాడు, అసెంబ్లీ నుంచి మాట్లాడేవాడు, ఇంత ప్రేమగా ఉండేవాడు, ఇంత ఆప్యాయతగా ఉన్నప్పుడు ఈ రేప్ సీన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ అబార్షన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది కదా అందరిలో ఉన్న ప్రశ్న. సామాన్య మానవుడికి కూడా వచ్చే అనుమానాలు. అసెంబ్లీ నుంచి కూడా ఆ వీణాన్ని వదలలేక అంత ప్రేమగా, అంత ఆప్యాయంగా మాట్లాడుతుంటే మరి ఆ వీడియోని మీరు రిసీవ్ చేసుకోలేదా? మీరు రికార్డులు చేస్తున్నారు, రికార్డింగ్లు చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఇదేదో ప్లాన్డ్గా జరుగుతున్నట్టే కదా. సరే, ఎప్పుడన్నా దొరకపోతాడా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, ఒకసారి బిగిద్దాము అనే ఆలోచన లేకపోతే ఎవరండి రికార్డులు చేసుకుంటారు? ఆడియో రికార్డులు మాట్లాడకుండా వీడియో రికార్డులు ఎందుకు చేయాలి? లేదు, నీకు ఇష్టం లేదు, వెంటనే మొదటిసారే ఆ కలిసినప్పుడు, లేకపోతే నేను బలవంతంగా కారులో పెట్టారు, అది చేశారు, ఇలా చేశారు, ఫోర్స్ఫుల్గా నాతో ఆయన కలిశాడు, సెక్స్ చేశాడు, ఈ రకంగా బహిరంగంగా మీరే మాట్లాడారు. మీరు మాట్లాడినప్పుడు రెండోసారి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఆ రోజే మీడియా ముందుకు ఎందుకు రాలేదు? అంత భరించాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, అప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఒకవేళ ఏదన్నా నా మీద వేరే ఏమన్నా చేస్తాడేమో, నా జీవితాన్ని నాశనం చేసేస్తాను. మరి ఈ వీడియోలో ఎప్పుడన్నా మీరు భయపడక తప్పదు అనే కదా ఇది రికార్డ్ చేసుకున్నారు. ఆ జీవితం ఎప్పుడన్నా ఇబ్బంది పడుతుంది. అది మొదట్లోనే తుంచేస్తే మొక్కై తుంచంది మానై తుంచే అవకాశం ఉంటుందా? ఇప్పుడు అదే కదా జరిగింది. మరి బాధితురాల వీడియోలు, వాటి వివరాలు కమిటీ పూర్తిగా సేకరించింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వేటుకు రంగం సిద్ధమా? ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. అరవ శ్రీధర్ ఆరోపణలపై నిగ్గు తేల్చేసిన కమిటీ అని, వివాదాలపై పవన్ సీరియస్ యాక్షన్ తీసుకోమన్నారండి. పారదర్శకంగా వెళ్ళాలి, సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని మన ఎమ్మెల్యే కూటమికి ఏదో ఇబ్బంది అయిపోతుంది. మన తెలుగుదేశం పార్టీ చేసినప్పుడు కూడా ఆ రకంగా పక్కన పెట్టారు. ఎవరైనా సరే ఆ రకంగా డైరెక్ట్ అటాక్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని లాలించట్లేదు, చంకన ఎత్తుకోవట్లేదు. మీరు మనోళ్ళు కదా, పర్లేదు ఏదైనా చెయ్యండి అని. సో అంత పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జనసేనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనసేన విస్తరణ చాలా కీలకంగా మారనున్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, భవిష్యత్తు రాజకీయాలు కూడా. జనసేన పునాదులు బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. పునాదులు వేశారు కానీ నిజంగా చెప్పాలంటే పూర్తిగా బలపడలేదనే చెప్పాలి. 2014లో వేసిన పునాదులు 19లో దారుణమైన ఓటమి. సరే, 24లో తన సత్తా ఏంటో చూపించుకున్నాడు, ఆయన నిలబడ్డాడు. ఇక్కడితో ఆగకూడదు కదా, ఇంకా పెరగాలి అంటే 29కి ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాంటప్పుడు ఎలాంటి టీం ఉండాలి? ఒక వరల్డ్ కప్ కట్టాలంటే బెస్ట్ టీం ఉండాలి, టాప్ 11 ఉండాలి. టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 అంటే మన టైం బాగోపోతే ఆ 4 కానీ అవుట్ అయిందనుకోండి, మొత్తం కుదేలైపోద్ది, కుప్ప కూలిపోద్ది బ్యాటింగ్ ఆర్డర్ అంతా కూడా. రాజకీయాలు కూడా అంతే. ప్రతి నియోజకవర్గం పటిష్టంగా ఉండాలి, ప్రతి నియోజకవర్గంలో బలమైన నాయకుడు ఉండాలి, కసిగా పనిచేసే నాయకులు ఉండాలి, ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు అయి ఉండాలి. ఇప్పుడున్న రాజకీయాలకు నేను చెప్తున్నాను. మరి అలాంటి వాళ్ళు జనసేనలో ఎంతమంది ఉన్నారంటే వేళ్ళ మీదే లెక్క పెట్టవచ్చు. తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్సీపీకి ఆ రకమైన గ్రౌండ్ ఉంది కాబట్టి వాళ్ళు
సక్సెస్ఫుల్గా ముందుకు తోస్తున్నారు. అప్పుడు ఆయన 151కి వచ్చినా ఈ 164కి వచ్చినా వీళ్ళందరూ కలిపి ఆ గ్రౌండ్ ఉన్నది కాబట్టి ఎందుకు సీఎం స్థాయి అవ్వాలంటే చిన్న విషయం కాదు. సరే బలంగా ఉండాలి, సత్తా తాటుకోవాలంటే ఇంకా పెంచుకోవాల్సిన అవసరం. ఈయన పెంచుదాము అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు మరొకరు ఇద్దరు ముగ్గురు వచ్చి ఏదో తప్పులు చేసి ఈ రకంగా ఇరుక్కునో లేకపోతే ఈ రకంగా ట్రోల్ అయ్యో, సరే ఆయన తప్పు చేసాడా లేదా ఇవన్నీ కూడా తర్వాత నిరూపితం అవుతాయి. కానీ ముందైతే జనసేన పరువు పోయింది కదా, పవన్ కళ్యాణ్ గారి మీద మచ్చపడింది కదా, నీ పార్టీ ఎమ్మెల్యే ఇలాగయ్యా అంటారు. ఇదిగో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఇలా చేసాడు అంటారు. అరవ శ్రీధరు రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఈ రకంగా చేసాడు, ఆయన వీడియోలు ఈ రకంగా వచ్చినాయి అనరు, జనసేన ఎమ్మెల్యే అంటారు. తెలుగుదేశం పార్టీ అయితే టీడీపీ ఎమ్మెల్యే అంటారు, వైసీపీ అయితే వైసీపీ ఎమ్మెల్యే అంటారు, వైసీపీ మంత్రులు అంటారు, వైసీపీ ఎమ్మెల్యేలు అంటారు. పార్టీ మీద పడుతున్న మచ్చది. మరి ఇలాంటివి మళ్ళీ రిపీట్ కావద్దని పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్లు ఎన్నోసార్లు ఇచ్చారు. ఆయన చాలా సీరియస్గా అయ్యారు, మనకు సంబంధించినవన్నీ కూడా చెప్పారు. ఆ పార్టీ విధానాలు ఎలాగ ఉండాలి, ఏం ఉండాలి, కానీ ఎవరు కూడా దాన్ని చెవికి ఎక్కించుకోవట్లేదేమో అని పార్టీ అధిష్టానాన్ని నివేదిక ఇవ్వడానికి త్రిసభ్య కమిటీ బెజవాడ బయలుదేరింది. దీంతో మరో వీడియో రిలీజ్ చేసిన బాధితురాలిని అధికారం డబ్బుతో తనను లోబర్చుకోవాలని చూస్తున్నారు, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపణలు చేయడం. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే అరవ శ్రీధర్ తన ఫోన్లలోని డేటాను పరిశీలిస్తే నిజానిజాలు తెలుస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు ఆవిడ చేస్తున్నారు. ఇక జనసేన తాతంశెట్టి నాగేంద్ర ఆరోపణలకు వీణా కూడా కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. యూపీఎస్సీ పరీక్షల పేరుతో ఎమ్మెల్యేకి దగ్గర అయ్యాననేది అవాస్తవం. తనపై తాతంశెట్టి చేసిన ఆరోపణలు నిరూపించాలని ఆవిడ సవాల్ విసురుతున్నది. ఎమ్మెల్యే శ్రీధర్ను బ్యాడ్ చేయొద్దని వీణా విజ్ఞప్తట. ఎమ్మెల్యే చేయొద్దని విజ్ఞప్తి చేశారు అన్నట్లుగా. ఇక రైల్వే కోడూరులో ఫుల్ హీట్ పుట్టిస్తున్న అరవ శ్రీధర్ ఇష్యూ. ప్రత్యర్థులు మరి కావాలని చెప్పి ఈయన్ని ట్రాప్ చేశారా, విపక్షాలు పన్నిన వలలో అరవ చిక్కుకున్నారా, వీణను ముందు పెట్టి డ్రామా రక్తి కట్టించారా, లేక హనీ ట్రాప్ మాదిరిగా స్కెచ్ వేశారా? మరి శ్రీధర్కు వస్తున్న ఆదరణ చూసి వారవలేకపోయారా? అసలు వీణ వెనుక ఉన్నది ఎవరు? ఇక రోజుకో వీడియోలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఇలా వీడియోలు రిలీజ్ చేస్తున్నారంటే మరి ప్రీ ప్లాన్గానే అని అనిపించదా? మరి కావాలనే ముందుగా వీడియోలు తీసి ఇప్పుడు బెదిరిస్తున్నారా? దీనికి సంబంధించిన రేటు సెట్ అవ్వలేదా? మరి అరవ శ్రీధరులు అమాయకుడు అంటూ వాళ్ళ తల్లిగారు మాట్లాడడం, కన్నపురం ఖచ్చితంగా అమాయకుడే అంటారు, అమాయకుడైతే మంచిదే. మరి వీణ వెర్షన్ మాత్రం మరోలా ఉంది. ఏమంటుంది ఆవిడ? కమిటీకి సంబంధించి మోసం చేసినట్టు తేలితే కమిటీలో దీనికి సంబంధించి ఆవిడ వెర్షను, కమిటీ ఏం తేల్చనుంది, నిజంగా వీణ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి, మరి మోసం చేసినట్టు తేలితే కమిటీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది, అధినేత పవన్ ఎలాంటి డైరెక్షన్ ఇస్తారు, ఎలాంటి డైరెక్షన్ తీసుకుంటారు? ఇది చాలా ఉత్కంఠగా మారిన అంశం కదా, ఇది చిన్న విషయం ఏం కాదే. మరి అరవ శ్రీధరు అవుట్ అనే ప్రచారంలో నిజమెంత? మరి అరవ శ్రీధర్ని నిజంగా తప్పు చేస్తే పక్కన పెడితే మరి మిగతా రాజకీయ నాయకులకి అందరికీ కూడా ఇది ఒక బిగ్ మెసేజ్ లాగా పవన్ ఇవ్వనున్నారా? తప్పులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోని ఉపేక్షించేది లేదు, ఎంత వారినైనా పక్కన పెడతాము అనే సందేశం ఇచ్చే మార్గంలో జనసేన నడుస్తుందా? అరవ శ్రీధర్ ఎంత అదృష్టవంతుడు అని అందరూ అనుకున్నారో అదంతా కూడా నీరుగాడిపోయే పరిస్థితి వచ్చింది. సరే, ఇప్పుడు ఆయన రైట్ అయినా రాంగ్ అయినా లేకపోతే ఇంకోటైనా ఆయన అవుట్ అవ్వకపోయినా ఈ మచ్చ మాత్రం అతని మీద ఉండిపోతుంది. ఇప్పుడు ఒకవేళ లేదు అంటే జనాలు ఏమంటారా, ఎమ్మెల్యే కాబట్టి ఏముంటుంది, వాళ్ళు ప్రభుత్వం కదా, ఏవో కమిటీలు వేసుకున్నారు, ఏమీ లేదని తేల్చేశారు, వాళ్ళతో ఎవరు ఫైట్ చేయగలరు అధికారంలో ఉండగానే, అదొక మచ్చ పడుతుంది. లేదు తప్పు చేశారంటే ఇదిగో ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు అని ఇలాగంటారు. సో రాజకీయ నాయకులకి కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. మరి ఆ పదునంతా కూడా ఇప్పుడు జనసేన మీద వాళ్ళ కసి తీర్చుకోవడానికి చాలామంది చూస్తున్నారు అని చెప్పి ఆవేదన వ్యక్తం అవుతుంది. మరొక వైపు వెనక ముందు చూడకుండా మంచి చెడ్డ తెలుసుకోకుండా ఎవరు పడితే వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చేస్తే ఇలాంటి పరిస్థితే ఉంటుంది అని చెప్పి మరొక వర్గం మాట్లాడుతున్నారు. ఏదైనా సరే టార్గెట్ జనసేన, టార్గెట్ పవన్ కళ్యాణ్ గానే రాజకీయాలు నడుస్తున్నాయి. మరి అసలు వైఎస్ఆర్సీపీ పాత్ర నిజంగా ఇందులో ఉందా? అరవ శ్రీధర్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆ ప్రాంతం వాళ్ళు కూడా ట్రాప్ చేశారు ఈ అమ్మాయి ద్వారా అంటున్నారు. ఏదైనా సరే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే మాత్రం ఆ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది, ఆవిడకి న్యాయం చేయాల్సిన అవకాశం ఉంది. కానీ ఆవిడ చెప్పిన మాటలు కూడా చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. అబార్షన్లు, 5 అబార్షన్లు, లేకపోతే నన్ను రేప్ చేశారు, నన్ను ఇబ్బంది పెట్టారు, ఈ వీడియోలన్నీ కూడా ఆవిడ ప్రీ ప్లాన్గా రికార్డ్ చేసి పెట్టుకోవడం, ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఏదో తేడా జరిగింది. సరే కలిసి ఉన్నారు,
కొంతకాలం నడిచారు. ఆ తర్వాత ఏదో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఇప్పుడు అరవకి మెడకు చుట్టుకుంది. మరి దీని నుంచి ఏ రకంగా బయటపడతాడు? మరి ఇది అందరికీ కూడా రాజకీయ నాయకులకు ఒక మెసేజ్గా ఉంటుందా? లేకపోతే మనం అధికారంలో ఉన్నాం కదా, ఎవరి దగ్గరికన్నా మనం వెళ్ళొచ్చు, ఎవరినన్నా ఏదైనా చేయొచ్చు, ఎవరినన్నా లోపరుచుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద గుణపాఠంగా రాజకీయ నాయకులకి ఇది మారుతుంది అన్నది చాలామంది మారుతుంది. మరి మారుతుందా, లేకపోతే ఏముందిలే ఎవరికో ఒకడికైతే మన పని మందే అనే విధంగానే వెళ్ళి పార్టీల పరువులు, వాళ్ళు పరువులు, ప్రజల విశ్వాసాన్ని ఏదైతే మిమ్మల్ని గెలిపించారో, ఏదైతే మీకు అధికారం కట్టబెట్టారో, అధికారం చేస్తే ఏంటి మంచిగా పాలన చేస్తారని ఇలా వేరే అమ్మాయిలను ఇంకోని అనడమో, లేకపోతే ఇంకో రకంగా వీడియోలు రిలీజ్ అవ్వడమో ఈ రకంగా చేయడానికి కాదు కదా. మార్పు రావాల్సిన అవసరం ఉంది. తప్పులు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా వాటికి ఫుల్ స్టాప్ పెట్టండి. మీ తప్పులను సరిదిద్దుకోండి. లేదు అంటే అరవలాగా మీకు ముప్పు తప్పదు. ఇది వస్తున్న వార్తల నేపథ్యం.